హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము సింపుల్గా చెప్పాలంటే ఒక 10 గుడ్లతోటి తిండి పొడి పెట్టుకుంటున్నాం. 10 గుడ్లను 5 గుడ్లు ఉడకబెట్టినాం, 5 గుడ్లు 5 ఆమ్లెట్లు వేసుకున్నాం. ఓకేనా లదా? ఇక నువ్వు గుడ్లు ఒక దిక్కు తినన్నావు కదా, 5 గుడ్లు 5 ఆమ్లెట్లు. అసలు ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఇష్టం అని నన్ను అడిగితే మాత్రం నాకైతే ఆమ్లెట్ అంటేనే బాగా ఇష్టం. ఆమ్లెట్ ఎవరికైనా ఇష్టం, ఎందుకు చెప్పానా? ఆమ్లెట్ అనేది కొంచెం రుచిగా ఉంటుంది, అలా ఆయిల్, ఉల్లిగడ్డ, కారం అన్ని ఉంటాయి కాబట్టి. దీంట్లో ఓన్లీ ఉడకబెట్టిన కాబట్టి కొంచెం సప్పగా ఉంటుంది, బాయిల్డ్ ఎగ్ కాబట్టి సింపుల్ గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ఎవరికైనా ఇష్టమే. నువ్వు ఏది ముందన్న తిను, ఏది వెనక సీర తిను, మొత్తం మీద 5 గుడ్లు 5 ఆమ్లెట్లు ఒడియాలి. ఇవాళ లెక్క పెట్టలేదు ఫ్రెండ్స్, ఇవాళ లెక్క పెట్టలేదు చూడండి. 1 2 3 4 5 గుడ్లతోటి 5 ఆమ్లెట్లతోటి తిండి పోటీ. మళ్ళీ అతను కూడా మన 4 అనుకుంటారు. 1 2 3 4 5 1. ఓకేనా ఫ్రెండ్స్? 5 ఆమ్లెట్లు 5 గుడ్లు ఏది ఎప్పుడన్నా. ఓకేనా? మరి 1 2 3 స్టార్ట్. వామ్మో, ఈ ఇష్టమైన గుడ్లతోటి అలా తుమ్మేస్తుంది. మళ్ళీ గుడ్ల మీద మసాలా చదివినా కొంచెం టేస్ట్ రావడానికి. ఒకసారి ఎత్తాను కదండి. మంచి పని చేసిన 5 గుడ్లు 5 ఆమ్లెట్లు. ఈ 5 గుడ్లు 5 ఆమ్లెట్లు ఒక్క మొక్కలు తింటే, ఒకేసారి తింటే ఏమన్నా ప్రాబ్లమా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ నీసు వేయండి. ఆమ్లెట్ మంచిగా ఉడికింది. మా ఆయన వేసిండు వేయండి అదే నేను వేసిన ఆమ్లెట్. గోరింక పూసింది, గోరింక కూసింది, కొడవే మీటే రామ చిలక. ఇవన్నీ ముందర పెట్టుకోవడం మంచిగా తినబుద్ధి అవుతుంది, కానీ లాస్ట్ ఉంటుంది టేస్ట్. ఎప్పుడు తినడం అయిపోతుంది అని చూసుకుంటుంటాం. బాగా క్వాంటిటీ పెట్టుకొని తిన్న తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలని చిన్న చిన్నగా కారం కారం ఉల్లిగడ్డ వస్తుంది, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కారం మనకేం ఇబ్బంది కాదు కదా, చిన్న చిన్నగా. మాటలు మెత్తాను. కారం పెడితే మంచిగా ఉండదు. కారం పెట్టంటే వద్దు, ఇవాళ వేడిగా ఉన్నది. ఆమ్లెట్ తినొచ్చు కానీ గుడ్లు అయితే తినలేము. రెండింటిలో తెలిసే నిజం మాకు ఏంటంటే, గుడ్లు తినగా కష్టం అనిపిస్తుంది, ఆమ్లెట్లు రుచిగా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఇటు పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కారం, పచ్చిమిర్చి, ఆ మాడు అంత టేస్ట్, అది అన్ని కలిసిన టేస్ట్ లాగా ఉన్నది. ఇది ఓన్లీ సప్పగా అనిపిస్తుంది. నీరమా మజాక మెల్ల ఎంత తక్కువ మింగత్తలే. ఆమ్లెట్ అయినా తింటా కదా లేదు అంటే ఉంటుంది. అప్పటి నాకు ఇలా అంటే నేను తినద్దా అని బిడ్డ అంతా ఎగ్గుమయం కాదు, నీలమయం అని ఒకటి చెప్పాలంటే, ఈ ఎగ్గు ముందు తినప్పుడైతే అబ్బా ఎగ్గులు తినాలనిపిస్తుంది. ఎగ్గులు ముందు తెచ్చి పెట్టినాక ఏదో దాలో తినబుద్ధి కాదు. అట్లే ఉంటుంది మరి, ఏందో మనిషి ఆశ అంటారా అట్లే ఉంటుంది. తిండి లేకముందు తినాలనిపిస్తుంది, తిండి ముందు ఉన్నప్పుడు తినబుద్ధి కాదు.
మెల్లమెల్ల పట్టుతాను అమ్మ ఒక్కసారి కుదరదు ఏం కాదు పలుకుతాము. నేను కూడా చేసుకున్నామంటే ఉన్నది బయటకు వచ్చినట్టున్నది. చదువుకుంటే కదా ఆమ్లెట్ మంచిగా తిన్నా కదా సూపర్ సూపర్ టేస్ట్ ఉన్నది. కాలిందా లేకపోతే మంచిగా గారింది ఉడికింది అంత ఫ్రై అయింది సూపర్ ఉన్నది. కానీ ఈ కాంచిగా నీతో చేయాలి ఫ్రై ఫ్రై కానీ మా ఆయనతో చేయించాలి. అందుకనే చేయద్దు ఫస్ట్. అయ్యో ఇవాళ ఆమ్లెట్ ఫ్రై అంటది, రేపు ఉల్లిగడ్డ కూర అలా ఉంటుంది. అదే అంటే నువ్వు అనుకునేది ఎప్పుడన్నా పెళ్లి కాకముందు ఎప్పటికి అనకపోతే మేము చేయొచ్చు అండి. పెళ్ళి కాకముందు మమ్మీ ఆడుతుంది మీ మమ్మీ. మా మమ్మీ మా ఇంటికి ఉంటే నేను గోరగల్ల వరంగల్ ఉన్నాను పెళ్లి కాకుండా. అప్పుడు నేనే అనుకున్నాను కొన్ని బ్యాచులర్ అంటూ బ్యాచులర్గా నేనే అన్న కూర అనేది. ఒక్కొక్కసారి అన్నం కూర సాయంత్రం ఎవరు అంటారని వాచిపోయిన అన్నం అయ్యో తినబోతే తినేది లేకపోతే సపరేట్ పడేసేది. పడేసి సపరేట్ ఉండేదా సపరేట్ వండుకోపోయేదా? ఇక మళ్ళీ అనుకుంటే పోదాం వాళ్ళే. అమ్మో పెద్ద సమస్యనే చూసిలా. అదే ఇప్పుడైతే రా వండుదామా అంటావా అని అంటారు. అదే ఎప్పుడైతే బోల్ అవుతుంది ఆ బోల్ అప్పుడు తమ్ముకున్నా అయ్యో అవి టిఫిన్ బోల్నా ఇంట్లో బోల్ తమ్ముతాను ఏమన్నా నువ్వు. కానీ ఏమాలి కాబట్టి చెప్పాలి. ఉపాసం ఉన్నా కూడా అది కాదు. అదే ఇప్పుడు ఉండాలంటే ఉండబుద్ది కాదు. అప్పుడు ఎవరు అనుకుంటారు అండితే మళ్ళీ బోల్ తోమాలి పెద్ద సమస్య. ఒక సమస్య అనుకొని అదో ఇదో తినేది ఏదో ఒకటి తెచ్చుకొని తినేది. బయట తెచ్చుకుంది అప్పుడు తెచ్చుకుని తిన్నామన్నా కూడా 20 సంవత్సరాల క్రితం అసలు ఏం దొరకపోయేది అట. ఎగ్ సెంటర్ కానీ మన మిర్చి బజ్జీలు కానీ అప్పుడు ఎక్కువ లేవు, అరటిపండ్లు కానీ ఎక్కువ అమ్మేవాళ్ళు లేదు. ముఖ్యంగా ఏంటంటే మనసులు అంత డెవలప్ కాలేదు, అంత బిజినెస్ పెట్టి అమ్మేవాళ్ళు ఎక్కువ లేదు. ఎవరో ఒకరిద్దరు అట్లా మెయిన్ సెంటర్లో ఒకరిద్దరు ఉండేది. టిఫిన్ సెంటర్లు కూడా ఎక్కువ లేవు అప్పుడు. ఇప్పుడు అడగడ టిఫిన్ సెంటర్లు ఆమ్లెట్ మొత్తం అయిపోతానే. అయ్యో ఎగ్గులు మాత్రం అక్కనే ఉన్నాయి. మన ఫ్యాట్ బ్యాగ్ చెప్పి నేను ఉండి అనుకుంటాను. అదే మార్చుకుంటే అయిపోదా ఆమ్లెట్ 10 నీకు గుడ్డు 10 నాకు. నాకు నయ్యమే కానీ నాకు కష్టం. ఇష్టమని ఆయన ఒకరికి తింటుందట, కష్టమని ఆయన నాకు ఎత్తాదట. నువ్వే అంటాను కదా ముచ్చగా లాస్ట్ చుక్కలు అడిగితే పట్టపడి చూసినా మా వాసు బావ గారు పెరగబోతాడు ఒక గుడ్డు నోట్లో పెట్టుకొని. ఆమ్లెట్ ఫస్ట్ నువ్వు తింటాను చూసాను కదా. నీకు ఇష్టమైన ఆమ్లెట్ నువ్వు ముందు తింటాను. అవును నాకు ఇష్టమైన గుడ్డు నువ్వు ముందు తింటాను. నేను ముందు తింటాను. ఇంకో విషయం తెలియదు, గుడ్డు సపరేట్ తినద్దు, ఆమ్లెట్ సపరేట్ తినద్దు. ఆమ్లెట్ సగం గుడ్డు సగం తినకుండా పోతాను. అట్లయినా మొత్తం గొంతుగా ఇట్లా పడుతుంది. అందుకని కాంబినేషన్ టేస్ట్ ఉంటుంది నాకు. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. చికెన్ డిన్నర్ కావాలా? అందుబాటులో ఉండేది కామన్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మొన్న ఒకరు ఇంటి కూడా పెట్టుకోమన్నారు కానీ రొయ్య నాకు అసలు నచ్చదు. తర్వాత హలీం కూడా మేము తినలేకపోతాం, ఎందుకంటే హలీంలో మరి కొంతమంది ఏదో నాన్ వెజ్ చేస్తాడు కదా. నాన్ వెజ్ చేస్తాను వల్ల నేను భయపడ్డాను కొంచెం. అవి చూడగానే నాకు వాంతికి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఆ 2 కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్. హలీము అది కూడా మాకు నచ్చదు కాబట్టి తినలేదు. తర్వాత బ్రాండ్స్ అనేది కూడా మాకు అవి 2 ఇష్టం లేదు కాబట్టి తినలేకపోయినాం. కొంచెం అందుబాటులో ఉండేది మేము తినేది, కొంచెం జనరల్గా తినేది మీకు తెలుసుంటాయి కదా, అవి చెప్పండి. పండ్లు కానీ జ్యూస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటి ఏవైనా పెట్టారు చెప్పచ్చు. మీరు పండ్లు చెప్పండి, మాకు లతకు హెల్త్ బాగుంటుంది, మంచిగా పళ్ళ పోటీ ఉంటుంది. అలాంటి కొంచెం తినిపోటీ కామెంట్ బాక్స్లో మొత్తం మీద నేను గెలిచినట్టు నువ్వు గెలిచినట్ట నీకే తెలిసి ఉండాలి. నీకే తెలిసి ఉండాలంటే నీ దాంట్లో నా దాంట్లో ఉంటుంది కదా. అందుకనే ఉన్నది సరే అమ్మో ఒక్కటి తినేసరికి నీ అవుతుంది ఇంతడా ఎవరికి నీకే తెలుసు. మా ఆయన అయితే కొంచెం విన్నర్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే గుడ్లు అన్ని మొత్తం గడగడ గడగడ తిన్నాడు కాబట్టి. అంటే నువ్వు గడగడ తినలే మెల్లమెల్లగా బ్రేక్ ఇచ్చుకుంటే తిన్నా కాబట్టి అట్లున్నా. గడగడ తిన్నాడు కాబట్టి మంచిగా గెలిచిండు. ఓడిపోయాక చెప్పేది అంతా ఇదే. కానీ మీరు మాత్రం కొంచెం జనరల్గా తినేది కామెంట్ బాక్స్ పెట్టండి. తప్పకుండా మీకు కోరిన మేరకు మేము తింటాం. నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ వీడియో పెట్టండి, నెక్స్ట్ వీడియోకే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏం చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లత ఓడిపోయింది, గుడ్లు తినలేకపోయింది. ఓన్లీ 10 గుడ్లే, మనిషికి 10 గుడ్లు అన్నట్టు. ఎందుకంటే 5 ఆమ్లెట్లు 5 గుడ్లు సరి 10 గుడ్లు. నేను గెలిచిన లత ఓడిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి దగ్గర ఉన్న వాళ్ళు అయితే లేడీస్ అయితే మనతో తిండిపోటీకి పాల్గొనడానికి రావచ్చు, బాయ్స్ అయితే నాతో తిండిపోటీకి పాల్గొనడానికి రావచ్చు. ఓకేనా,
ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్.